అందరికీ నమస్తే. నేను మీ తిరుపతి. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఒక్క రోజు జీతం ఎంతో తెలుసా? అయితే కేసీఆర్ కి సంబంధించినటువంటి జీతం గురించి అలాగే కేసీఆర్ ఆస్తుల గురించి మాట్లాడుకోవడానికి కీలకమైనటువంటి కారణం ఏంటంటే, ఫస్ట్ కేసీఆర్ తెలంగాణ రాష్ట్రానికి ప్రతిపక్ష పార్టీ నేత. ప్రతిపక్ష పార్టీ నేత అనేది పక్కన పెడితే కేసీఆర్ దాదాపు 2014 నుండి 2023 దాకా 10 సంవత్సరాలైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ. సడన్ గా 2023కి వచ్చేసరికి డిసెంబర్ 7వ తారీఖు 2023లో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంకి పోయింది. ఇప్పుడు ప్రతిపక్షం అంటే ఏంది? ప్రతిపక్షం అంటే ప్రజాపక్షమే కదా. ప్రతిపక్షం ఎప్పుడు ప్రజల సమస్యల పైన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి వ్యవహారము, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఒంటెత్తి పోకడ, రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తప్పులను ప్రతిపక్షం ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత ఉంటుంది కదా. ముఖ్యమంత్రిని ఎండగట్టాల్సినటువంటి సిచ్యువేషన్ ప్రతిపక్షానికి ఉంటుంది కదా. ప్రతిపక్షం అంటేనే ప్రజల పక్షం కదా. ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత కేసీఆర్. మరి కేసీఆర్ ఒక్కసారి కూడా 2023 డిసెంబర్ 7వ తారీఖు నుండి ఈ నవంబర్ 18వ తారీఖు దాకా ఎప్పుడైనా కేసీఆర్ సార్ బయటకు వచ్చి తెలంగాణ ప్రజల సమస్యల పైననో, తెలంగాణ ప్రజల కష్టాల పైననో, తెలంగాణ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందుల పైన ఒక్కసారైనా బయటకు వచ్చి మాట్లాడినటువంటి దాఖలాలు ఎక్కడన్నా మనం చూసినామా? ఎప్పుడైనా సార్ బయటకు వచ్చిందా? ఎప్పుడు బయటకు వచ్చింది కేసీఆర్ సార్ ఎరికేనా? పార్లమెంట్ ఎన్నికలలో వచ్చింది. లోక్సభ ఎలక్షన్స్ లో బయటకు వచ్చి కాంగ్రెస్ పార్టీ మొత్తం ఆగం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఆగం, అసలు ఆ పార్టీనే నమ్మొద్దని చెప్పి కేసీఆర్ సార్ లోక్సభ ఎన్నికలలో ఆయన ప్రచారం చేసేటటువంటి ప్రయత్నం చేసిండు. అంతకంటే ముందు కేసీఆర్ సార్ ఒక్కసారి అసెంబ్లీకి పోయిండు. అసెంబ్లీకి పోయి నేను గజ్వేల్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తున్నా అని చెప్పి ఒకసారి అడిగి పోయి సారు ఎట్లనో అట్లా ప్రమాణం చేసి వచ్చిండు. తర్వాత గవర్నర్ ప్రసంగానికి సంబంధించినటువంటి వ్యవహారంలో కేసీఆర్ ఒకసారి అసెంబ్లీకి పోయేటటువంటి కార్యక్రమం చేసిండు. కేవలం 2 సార్లు కేసీఆర్ సార్ అసెంబ్లీకి పోయిండు. అది కూడా ఫస్ట్ టైం ఆయన ప్రమాణ స్వీకారానికి పోయిండు, ఆయన సొంత అంశానికి పోయిండు. తర్వాత ప్రజల సమస్యల పైన పోయిందంటే ఎప్పుడు పోలే. బడ్జెట్ సమావేశాలకు పోలే, లేకపోతే ఏదైతే గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఒక శ్వేతపత్రం విడుదల చేసింది. అప్పుడు కూడా కేసీఆర్ ఎప్పుడు కూడా పోలే. అసలు అసెంబ్లీకి పోయినటువంటి దాఖలాలు మనం ఎప్పుడు చూడలే. పోనీ హైడ్రాకి సంబంధించినటువంటి బాధితులు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తా ఉన్నారు. కేసీఆర్ బాబు నువ్వు ఎక్కడ నువ్వు అని చెప్పి పిలుస్తా ఉంటే కేసీఆర్ అప్పుడైనా హైడ్రా బాధితుల దగ్గరికి పోయిందా అంటే పోలే. ఆఖరికి మూసీకి సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా మంది ప్రజలు కాంగ్రెస్ వాళ్ళు ఇబ్బంది పడతా ఉంటే కేసీఆర్ బయటకు వచ్చిందా? రాలే. రైతులు ఇబ్బంది పడతా ఉంటే రైతుల సమస్యల పైన కేసీఆర్ ఎప్పుడైనా మాట్లాడిందా? మాట్లాడలే. లగిచర్లలో ఘటన జరిగితే లగిచర్లలో పోలీసులు రైతులను 3rd డిగ్రీ పెట్టి కొడుతుర్రని చెప్పి ఒక వార్త బయటకు వస్తే కేసీఆర్ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేత కదా, కేసీఆర్ ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేసిందా? చేయలే. అసలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లీడర్గా ఉన్నాడా లేడా? అసలు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో ఆయన కీలకమైనటువంటి నేతనా కాదా అనేది ఇప్పుడు $1 బిలియన్ క్వశ్చన్ మార్క్. ఎందుకు కేసీఆర్ బయటకు వస్తలేడు? కేసీఆర్ బయటికి రాకపోవడానికి గల కారణం ఏంది? ప్రజల సమస్యల పైన మాట్లాడనటువంటి కేసీఆర్ కు ప్రజలు ఇచ్చేటటువంటి జీతం తీసుకునేటటువంటి అర్హత లేదు. మరి ప్రజల కోసం పోరాటం చేయనటువంటి కేసీఆర్ కు ప్రజలు ఇచ్చే జీతం ఎందుకు? కేసీఆర్ కి సంబంధించినటువంటి ఒక్క రోజు జీతం తోటి నేను స్టార్ట్ చేస్తా. కేసీఆర్ ఎంత జీతం తీసుకుంటున్నాడు, కేసీఆర్ బయటకు వచ్చింది ఎంత, అసలు కేసీఆర్ చేస్తున్నటువంటి కథ ఏందనేది ఒకసారి మీకు చెప్తా. ఇగో #రీకాల్ కేసీఆర్ అని చెప్పి ఇది ఒక పోస్టర్ కనబడుతున్నది. సోషల్ మీడియాలో విపరీతంగా ఈ పోస్టర్ వైరల్ అవుతున్నది. ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో, వాట్సాప్ లో, టెలిగ్రామ్ లో, దీంట్లో ఏడ పడతాడ మొత్తం కేసీఆర్ కి సంబంధించినటువంటి ఒక పోస్టరు విపరీతంగా వైరల్ అవుతున్నది. ఒకసారి నాకు తెలిసి కాంగ్రెస్ వాళ్ళు వైరల్ చేస్తారు మాక్సిమం. సో ఒకసారి చూద్దాం. ఇగో కేసీఆర్ తీసుకుంటున్నవి అంటే కేసీఆర్ తీసుకుంటున్నటువంటి జీతం. కేసీఆర్ ఏడాదికి అంటే కేసీఆర్ సంవత్సరానికి తీసుకుంటున్నటువంటి జీతం ఎంతో ఎరికేనా? 35,38,000 రూపాయలు కేసీఆర్ జీతం తీసుకుంటున్నాడు. 35,38,000 రూపాయల డబ్బులు కేసీఆర్ ఒక్క సంవత్సరానికి జీతం తీసుకుంటున్నాడు. సంవత్సరానికి 35 లక్షల రూపాయలు కేసీఆర్ జీతం. నెలకు కేసీఆర్ జీతం ఎంత ఎరికేనా? 2,94,000 రూపాయలు. 2,94,000 రూపాయలు అక్షరాల కేసీఆర్ జీతం తీసుకుంటున్నాడు. మరి 3 లక్షల దాకా కేసీఆర్ జీతం తీసుకుంటున్నప్పుడు బయటకు వచ్చి ప్రజల సమస్యల పైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. బయటకు వచ్చి ప్రజలు పడుతున్నటువంటి కష్టాల పైన ఈ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. మరి బయటికి రాడేందుకు? ఎంతసేపు నాకు 70 సంవత్సరాలు ఇంటికానే పండుకుంటా, ఫామ్ హౌస్లోనే పండుకుంటా. ఫామ్ హౌస్లో పండేటోనికి జీతం ఎందుకు?
ఫామ్ హౌస్ అనేటోనికి వ్యవహారం అంతేందుకు? ఫామ్ హౌస్ అనేటోనికి ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి నేత పదవి ఎందుకు? ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి లీడర్ ఆ పదవి ఎందుకు అంటున్నాం? అపోజిషన్ పదవి ఎందుకు? పీకి మీ కొడుకుకి, మీ కేటీఆర్కి, మీ అల్లుడు హరీష్ రావుకి రాదు నీ పదవి ఏందో? నీ ప్రెసిడెంట్ పదవి, లేకపోతే నీకు సంబంధించినటువంటి ప్రతిపక్ష పార్టీ లీడర్ పదవి, అపోజిషన్ లీడర్ పదవి కేటీఆర్ కన్నా హరీష్ రావు కన్నా నీకు శాత కాదు కదా? 75 సంవత్సరాలు కదా నీకు? ఇక మూసుకొని ఫామ్ హౌస్లో పండు. ఈ జీతం ఎందుకు తీసుకుంటున్నావు? రాజీనామా చేయి, రాజీనామా చేయి. వేరే తోడని అక్కడ పోటీ చేసి గెలుస్తారు కదా. నీకంటే చిన్న ఏజ్ 50 సంవత్సరాలు లేకపోతే 40 సంవత్సరాలు ఒక విద్యానవంతుడు మంచిగా చదువుకున్నటువంటి వ్యక్తి, ఒక యువకుడు గెలుస్తాడు కదా, ఎర్రబల్లిలో గెలుస్తాడు కదా, గజ్వేల్లో. నువ్వు రాజీనామా చేయి. జీతం ఎందుకు తీసుకుంటున్నావు? బయటికి రాంది. ఇది ప్రజలు అడుగుతున్నటువంటి ప్రశ్న. బయటికి రానటువంటి కేసీఆర్కు మేము ఇచ్చేటటువంటి పన్నులతోటి ఆయనకు జీతం ఎందుకు ఇస్తున్నారు అనేది ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటి క్వశ్చన్ ఇదే. మరి ఆయన తీసుకుంటున్నటువంటి జీతం ఎంతిగో? ఏడాదికి 35.38 లక్షల రూపాయలు, నెలకు 2.94 లక్షల రూపాయలు. ఒక్క రోజుకి కేసీఆర్ జీతం ఎంతో తెలుసా? ఒక్క రోజుకి కేసీఆర్ జీతం దాదాపు 9,827 రూపాయలు. అంటే దాదాపు 10,000 రూపాయలు కేసీఆర్ జీతం. ఒక్క రోజుకు 10,000, 10,000 రూపాయలు. 30 రోజులలో సారు 3 లక్షల రూపాయలు తీసుకుంటాడు. 3 లక్షల రూపాయలు అంటే 10 రోజులకు 1 లక్ష రూపాయలు తీసుకుంటుండు కేసీఆర్ సార్. ఇంత ఘోరమా? బయటికైతే రాడు సార్. చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ ఇక చాలా ఉంటాయి ఆయన తినేటి మస్తు తింటాడు. అవన్నీ ఫ్రై చేసి పెడితే తింటాడు కథ ఫామ్ హౌస్లో. ఎందుకు మరి? పని చేయడానికి పైసలు ఎందుకు? ఇప్పుడు ఏదైనా కూలీకి పోతాం, కూలీకి పోయి ఉత్తగానే వేరే టోళ్ళు పని చేస్తుండే చేయరాబాయ్, కానిరాబాయ్ అనేటోనికి పైసలు ఇస్తారా? ఒళ్ళు వంచి పని చేసేటోనికి పైసలు ఇస్తారు. తెలంగాణ ప్రజలు ఇప్పుడు ఓనర్లు కదా, తెలంగాణ ప్రజలే కదా ఓనర్లు. మరి మేమే ఓనర్లం. మేము మీకు జీతం ఇచ్చి పెట్టుకున్నటువంటి జీతగాళ్ళు మీరంతా. కేసీఆర్ నువ్వు జీతగానే తెలుసా? కేసీఆర్ కాదు, రేవంత్ రెడ్డి కూడా జీతగాడే. మేము పైసలు ఇస్తున్నాం, మేము జీతాలు ఇస్తున్నాం మీకు, మా కోసం పని చేయమని చెప్పి మేము మీకు జీతాలు ఇస్తున్నాం. మీరు పని చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. పని చేయకుండా మీరు ఫామ్ హౌస్లో బండి నేను జీతం తీసుకుంటా 3 లక్షల రూపాయలు అంటే ఎవడప్ప సొమ్ము? ఏడికెళ్ళి తెచ్చియాలి? ఏం చేయాలి? పని చేయవు, ఏం చేయవు. మరి ఆ జీతం పైసలేమో ఆ 3 లక్షల రూపాయల రైతు బంధు కోసం అన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ రిటర్న్ పంపు, లేకపోతే లగిచర్లకు సంబంధించినటువంటి రైతులకు పరిహారం ఇచ్చే ప్రయత్నం చేయి. లేకపోతే వాళ్ళు పాపం చాలా నష్టపోయిర్రు. వాళ్ళ భర్తలు చాలా మంది ఇప్పుడు జైల్లో ఉన్నారు. వాళ్ళ కుటుంబం గడిచేటటువంటి పరిస్థితులు. నీ జీతం పైసలు 10,000, 20,000 రూపాయలు వాళ్ళకు ఇచ్చే ప్రయత్నం చేయి. లేకపోతే హైదరాబాదీతులకు ఇచ్చే ప్రయత్నం చేయి. ఖమ్మంలో వరదలు వచ్చినాయి, కొట్టుకుపోయారు, అక్కడ జీతం పైసలు ఇవ్వకపోయినావు. ఇవన్నీ శాత కాదు సార్కు. ఇంతసేపు ఎర్రబల్లి ఫామ్ హౌస్లో పండాలి అంతే. రోజుకు 10,000 రూపాయలు అండి కేసీఆర్ సార్ జీతము. అసెంబ్లీలో ఆయనకు ప్రత్యేక ఛాంబర్, అసెంబ్లీలో కేసీఆర్కు ప్రత్యేక ఛాంబర్ ఒకటి. ఆ ఛాంబర్కు పోవాలి సారు. ఎప్పుడైనా పోయిందా? ఒకటేసారి వేయండి అంతే. ప్రమాణ స్వీకారం అయిపోయినాక లేకపోతే గవర్నర్ ప్రసంగం తర్వాత ఒకసారి వేయండి, కూర్చున్నాడు, లట్టుకున్న బయటపడ్డాడు, కథం. నాకు తెలిసి అయితే ఆ ఛాంబర్ మొత్తం బూజు పడిపోయింది కావచ్చు అసెంబ్లీలో. కేసీఆర్ సార్ ఛాంబర్ పోడు కదా, బూజు దులుపుకోనన్నా పోవాలి ఇప్పటికన్నా. ఇంకా 4 సంవత్సరాలు ఉంది కాంగ్రెస్ పాలన. కేసీఆర్ ఏమో అయిపోయింది, ఒక్క సంవత్సరంలో కథం అయిపోయిందో అనుకుంటుండు. కానీ ఇంకా 4 ఇయర్స్ ఉంది కదా. 4 ఇయర్స్ ఇంకా నువ్వు ప్రతిపక్షంలో ఉండాలి. అపోజిషన్ లీడర్వి నువ్వు. నీకేమైనా అర్థమవుతుందా? జీతం ఏమో కరెక్ట్ తీసుకుంటావు, పని మాత్రం చేయవు. పైసలు మాయే కదా, మా సొమ్మే కదా. ఇగో హైదరాబాద్లో ఆయనకి క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటుంది. ఇక్కడ సెక్రటేరియట్ ముందు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంటుంది. ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్ కేసీఆర్ సార్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక వసతి ఉంటుంది. మంచిగా ఒక గది, ఒక డబుల్ బెడ్రూమ్ లెక్క ఇల్లు, క్వార్టర్స్. వాళ్ళు ఉండాలి సార్. వాళ్ళు ఉండడు. పోనీ హైదరాబాద్లో ఉన్న నందినగర్ ఇంట్లో ఉంటాడు అంటే నందినగర్ ఇంట్లో ఉండడు. విశాలమైనటువంటి 300 ఎకరాలలో గాలి పీల్చుకుంటా, ట్రాక్టర్ తోలుకుంటా ఆడ ఫామ్ హౌస్లు ఉంటాడు. కంది వండుతాడు, వడ్లు వండిస్తాడు, సొరకాయలు వండిస్తాడు, బీన్స్ వండిస్తాడు, లేకపోతే అదేంటి కాకరకాయలు వండిస్తాడు, దోసకాయలు వండిస్తాడు సారు, మునక్కాయలు వండిస్తాడు. కొబ్బరి చెట్లు ఉంటాయి, పెద్ద పెద్ద కొబ్బరి చెట్లు. నేను పోయినా కదా ఎర్రపల్లి ఫామ్ హౌస్కి, నేను పోయి చూసినా కదా కథ అంతా. 10-15 ట్రాక్టర్లు ఉంటాయి ఆడ. 10-15 ట్రాక్టర్లు, ట్రక్కులు, అదేంటి టాటా ఏసీలు ఉంటాయి. టాటా ఏసీలు అంటే మీకు తెలుసు, ట్రక్ వెహికల్స్, గూడ్స్ వెహికల్స్ మస్తుగా ఉంటాయి. వ్యాన్లు ఉంటాయి, ఈకో వ్యాన్లు, ఇవన్నీ ఉంటాయి కేసీఆర్ సార్ ఫామ్ హౌస్లో. ఇవన్నీ మేము చూసినాం. కొబ్బరికాయ చెట్లు, నాకు తెలిసి 200-300 కొబ్బరికాయ చెట్లు ఉంటాయి. కొబ్బరికాయలు కూడా కేసీఆర్ సార్ మంచిగా తాగుతారట రోజు. కొబ్బరికాయలు మళ్ళీ వాళ్ళు ఏం కలుపుకుంటాడో మనకు తెలియదు, కానీ కొబ్బరికాయలు అయితే తాగుతారట. ఇగో హైదరాబాద్లో క్వార్టర్స్ సార్కు ఇగో ప్రత్యేక క్యాంప్ ఆఫీస్ కూడా ఉంది. క్వార్టర్స్కి ఎప్పుడైనా వచ్చిందా రాలే, క్యాంప్ ఆఫీస్కి ఎప్పుడైనా వచ్చినా రాలే, అసెంబ్లీకి వచ్చిందా రాలే. మరి ఎందుకు ఇక మరి అందుకే ఇగో చింతమడక షింటు అని పేరు పెట్టిరు. చింతమడక షిట్టు అని. చింతమడక గ్రామం కదా సార్ది. ఇంతసేపు ఎర్రబల్లిని అంటాడు కాబట్టి చింతమడక షింటు ఏడవన్నం అని పెట్టిరు. పోస్టర్లు పెడుతురు.
నేనేం కేసీఆర్ని కించపరిచే విధంగా మాట్లాడమో, కేసీఆర్ని ఇబ్బంది పెట్టే రకంగా మాట్లాడమో కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత అరాచకం చేస్తుంటే, కాంగ్రెస్ అంత అల్లకల్లోలం చేస్తుంటే, ప్రజల నోట్లో మన్ను పోస్తూ ఉంటే, రైతులకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, అంత ఆగమాగం అవుతూ ఉంటే, ఎట్లీస్ట్ కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కేసీఆర్ బయటకు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి బాధ్యత కేసీఆర్ సార్ పైన ఉంటుంది కదా. మరి ఏం చేస్తున్నట్టు, ఏం మాట్లాడుతున్నట్టు, ఎంత బాధ ఉంటుంది మనిషికి. తెలంగాణ ప్రజలు ఇవాళ నెత్తి పట్టుకున్నారు. అయ్యో కేసీఆర్ అట్లీస్ట్ బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని నిలదీసినా కూడా కేసీఆర్ భయంతో పనిచేస్తుంది ప్రభుత్వం అని చెప్పి చాలామంది జనాలు కేసీఆర్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈయన ఎంతసేపు ఇంట్లో పండుకుంటే ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఇగో కేసీఆర్ చేస్తున్నవి అసెంబ్లీకి ఒకటే ఒక రోజు వెయిండు, తర్వాత నియోజకవర్గానికి 0, ఇగో కలిసిన ప్రజలు 0, మాట్లాడిన సమస్యలు 0, తర్వాత తీర్చిన సమస్యలు 0, అన్ని 0 సార్ ఏం చేసింది లేదు. కిందే పెట్టి వదులు పని చేయనోనికి ఇగో 10 ఎందుకట, పని చేయనోనికి 10 ఎందుకు, ప్రజల సొమ్మెందుకు అని చెప్పి కింద క్యాప్షన్ ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసింది. ఎందుకు మరి కేసీఆర్ సార్కు జీతం ఎందుకు, కథ ఎందుకు, వ్యవహారం ఎందుకు? తెలంగాణ ప్రజలు పిలుస్తున్నారు, కేసీఆర్ బాపు నువ్వు ఎక్కడున్నావు, నువ్వు బయటికి రావాలి, రారా అని పిలుస్తున్నారు. సరే కేసీఆర్కు మొన్నదాకా ఆయన తుంటి వెనుకకు సంబంధించిన బొక్కేదో విరిగింది, కేసీఆర్ ఆరోగ్యం బాగాలేదు, కొంచెం సెటరేట్ కావడానికి టైం పడుతుంది అనుకున్నాం. ఎప్పుడో కదా, డిసెంబర్లో కదా, సంవత్సరం దాకా ఇంకా నీ బొక్క అతుక్కోలే, కచ్చబట్టుకొని నడతలేవు, అటు ఇటు పోతలేవు, ప్రచారం చేస్తలేవు, కారు తోలుతున్నావు కదా, BMW కారు తోలికైతే మంచిగానే ఉంటుంది నీ బొక్క. బయటకు వచ్చి జనాల కోసం క్వశ్చన్ చేయి, జనాల కోసం ప్రశ్నించు, జనం ఎంత బాధపడుతారో నీ కళ్ళతో చూడమంటే మాత్రం చూస్తలేవా? కేసీఆర్ ఏమనుకుంటున్నాడు ఎరికేనా? ఆయన అనుకుంటున్నాడు కదా కేసీఆర్ సారు, కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజలకి విరక్తి పుట్టి ఏదో ఒక రోజు నన్నే పిలుస్తారు, కాంగ్రెస్ పైన తిరుగుబాటు చేస్తారు, కేసీఆర్ కావాలని పిలిచినప్పుడు పోతా అంటుండట. అంటే నిన్ను విలువాలనా? తెలంగాణ కోసం పోరాటం చేసిన అన్నావు కదా, తెలంగాణ ఉద్యమకారుని అన్నావు కదా, నేను చేయబట్టే తెలంగాణ వచ్చిందని చెప్పినావు కదా. మరి తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతుంటే నీ కళ్ళు కనబడతలేవా? బయటికి రావచ్చు కదా, ఇప్పటికన్నా బయటకు వచ్చి ప్రజల కోసం పోరాటం చేయొచ్చు కదా. ఇంత స్వార్థం ఉంటుందా మనిషికి? కేసీఆర్ చేయాల్సినటువంటి కార్యక్రమాలు కేటీఆర్తో హరీష్ రావుతో చేపిస్తుంది. వాళ్ళకి ఏమవసరం అంటే వాళ్ళు ఎందుకు చేస్తారు? ప్రతిపక్ష అపోజిషన్ లీడర్ పదవి నీకే ఉంది కదా, మరి నువ్వు చేయాల్సినటువంటి బాధ్యత నీపైనే ఉంటుంది కదా. మరి నువ్వు ఎందుకు చేయలేకపోతున్నావు? మరి ఈ తరహాలు ఎక్కేస్తే దాదాపు ఈయన ఏడాదికి 35,38,000 రూపాయలు తీసుకుంటే సంవత్సరానికి ఎంత అవుతుంది? అంటే 5 సంవత్సరాలకి ఈయన జీతం ఎంత అవుతుంది? మీరు లెక్క పెట్టుకోరు. 3 సంవత్సరాలకి ₹1 కోటి దాటిపోతాయి, 90 లక్షలు. 4 సంవత్సరాలకు 1 కోటి దాటిపోతుంది. 3 సంవత్సరాలకు 1 కోటి అవుతుంది. 3 సంవత్సరాలకు 1 కోటి అయితే ఇంకా 2 సంవత్సరాలకు 1 కోటి దాటిపోతాయి. ₹1 కోటి జీతం తీసుకుంటుండు సార్. 1,50,00,000 జీతము 5 సంవత్సరాలకు కేసీఆర్ సార్ తీసుకుంటుంటే కోటీశ్వరుడు అన్నట్టే కదా. మన ప్రజల సొమ్ముతోటి జీతం తీసుకుంటున్నప్పుడు కోటీశ్వరుడే కదా కేసీఆర్. కేసీఆర్ని కోటీశ్వరుని చెప్తున్నాం మనం. కేసీఆర్ సార్కి ఏం తక్కువ ఉన్నది? నందినగర్ ఇల్లు, ఆయనకు ఒక ఫామ్ హౌస్, ఎర్రబల్లి ఫామ్ హౌస్ 300 ఎకరాలల్లా. తర్వాత కేసీఆర్కి విచ్చలవిడిగా మొత్తం బయట కూడా భూములు ఉన్నాయట. తర్వాత కేసీఆర్కు ల్యాండ్ క్రూజర్ కార్లు. ఆయన వ్యవహారం మామూలు వ్యవహారమా? అఫిడవిట్లో పెట్టిండు కదా ₹1,00,00,000 ఉన్నాయని చెప్పి. తక్కువ ఆస్తుంది అనుకుంటున్నా కేసీఆర్? ఎక్కడ పడితే అక్కడ ల్యాండ్లు. కేసీఆర్ వల్ల ఆ బిడ్డ కవితకు బూర్జ్ ఖలీఫాలో పెద్ద ప్లాటు ఏడా దుబాయ్లా. కేటీఆర్కి ఏమో ఫామ్ హౌస్, కేటీఆర్కు భూములు, ఇల్లులు, కథ వ్యవహారం మామూలు లేదు వీళ్ళదంతా. హైదరాబాద్లో 100,000 ఎకరాలు కొన్నాడట కేసీఆర్. ఈయన ఆస్తి కండ్లు బయర్లు గమ్మేటటువంటి రేంజ్లో ఉంటుంది కేసీఆర్ ఆస్తి. ఆ క్యాలిక్యులేట్ చేయలేము, ఆ నెంబర్లు మనం క్యాలిక్యులేట్ చేయలేము. 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి కదా. ఎన్ని దందాలు, ఎన్ని వ్యవహారాలు, ఎన్ని సెటిల్మెంట్లు, ఎన్ని స్కామ్లు చేస్తుంటే ఎన్ని వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలకు పడగలెత్తాల కేసీఆర్. కొన్ని వేల కోట్ల రూపాయలు ఆస్తి ఉన్నట్టు కేసీఆర్. తిన్నా తరగనటువంటి ఆస్తి. కేటీఆర్ వాళ్ళ కొడుకు హిమాంశు తిన్నా, హిమాంశు వాళ్ళ కొడుకు వీళ్ళందరూ కూర్చొని తిన్నా తరగనంత ఆస్తున్నది కేసీఆర్ దగ్గర. ఇప్పుడు ఆయన బయటికి రాకుండా ఏం లేదన్నట్టే. ఇక నేను మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా ఏం లేదు, 10 సంవత్సరాలు ఉన్నా పుష్కాలం సంపాదించినా నాకు డోకలేదు అనుకుంటుండే. ఇక అందుకే బయటకు వస్తలేదు. సో తెలంగాణ సమాజమా, దయచేసి వీడియో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నా, కేసీఆర్ని కించపరచడానికో కేసీఆర్ని తిట్టడానికో నేను ఈ వీడియో చేయలే. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అరాచకం పైన కేసీఆర్ ప్రశ్నించాలనేటటువంటి ఒక అంశంతో ఈ వీడియో చేసిన. ఇప్పటికైనా ప్రతిపక్ష పార్టీ నేత ప్రజలపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా, ప్రజలంటే ఏమాత్రం నమ్మకం ఉన్నా బయటకు వచ్చి మీరు ఖచ్చితంగా ప్రజల కోసం ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ప్రజల కోసం మీరు పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో చూద్దాం ఏం జరగబోతుందో. మరి నిజంగా కేసీఆర్కి సంబంధించిన బ్యాచ్ ఏమైనా రెస్పాన్స్ ఇస్తారో ఈ పోస్ట్ మీద చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.